హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. అందులోనూ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ఫస్ట్ యూనిట్ మనం మాట్లాడుకున్నాం. అందుకు సంబంధించిన ఆర్ఆర్బి, ఏఎల్పి, జేఈ అంతకుముందు సంబంధించిన టెక్నీషియన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను గ్యాదర్ చేసి మీకు అన్నింటినీ ఒక చోటకి తీసుకొచ్చాను. సో ఈ క్వశ్చన్స్ మొత్తాన్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో లాస్ట్ టైం మనం 29 క్వశ్చన్స్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో భాగంగా 29 క్వశ్చన్స్ మనం మాట్లాడుకున్నాం. మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా మాట్లాడుకొని సెకండ్ యూనిట్ని కూడా ఇదే వీడియోలో స్టార్ట్ చేస్తాను. సెకండ్ యూనిట్ ఏంటంటే లైన్స్ అనమాట. సో లైన్స్లో చాలా రకాలు ఉంటాయి, వాటిని కూడా మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఎవరైతే నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుని పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏఎల్పి ప్రీవియస్ పేపర్స్ 2024లో లాస్ట్ టైం మన నవంబర్లో రాసాం కదా, వాటిని కూడా మెల్లిమెల్లిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒక ఫుల్ లెంత్లో మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని కూడా మీకు ఇస్తాను. దోస్ ఆర్ ఎనఫ్, సరిపోతాయి. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఛానల్ నీడ్స్ టు బి గ్రో అనమాట, కాస్త పెరగాలి కాబట్టి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఫార్వర్డ్ చేయండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా we will go into our session. జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చక్కగా ఆన్సర్ చేయండి. క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ బాగా ఆన్సర్ చేయండి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవరి క్వశ్చన్ మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాం. లాస్ట్ టైం ఈ విధంగా సెట్ స్క్వేర్ని కంపేర్ చేస్తే ఎలా ఇవ్వాలి అనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి మోడల్స్లో కొన్ని ఉన్నాయి, వాటిని కూడా వీ కెన్ డిస్కస్. అవర్ సెషన్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. రెడీగా ఉండండి. ఇదిగోండి అవర్ ఫస్ట్ క్వశ్చన్. Manipulating the set squares together can give various angles to draw and measure. What is the theta formed by 45, 45 and 60, 30 set squares are placed in figure? ఈ విధంగా రెండు సెట్ స్క్వేర్స్ని అమర్చాడంట. అయితే ఆ థీటా వాల్యూ ఎంత అన్నది మనం అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి, ఇది 30, 60, మరి ఇది ఎంత ఉండిద్ది? 90 ఉండిద్ది. 30, 60, 90 మొత్తం కలిపితే 180 డిగ్రీస్ రావాలి సెట్ స్క్వేర్. ఇది ఓకే. ఇది 45, ఇది 45, ఇక్కడ ఎంత ఉండిద్ది? 90 ఉండిద్ది. సో 60, 90 ఆ పక్కన యాంగిల్ అంతా అన్నారు. ఇది మనం స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 60 అంట, ఇక్కడ 90 అంట, మరి ఇక్కడ ఎంత అన్నారు? మొత్తం స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎంత? సారీ అండి, 180 డిగ్రీస్. 90, 60, 150, ఇక మిగిలిపోయిందంతా 30 డిగ్రీస్. సో సి ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇలా సెట్ స్క్వేర్స్ని కంపేర్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్ యాంగిల్ అనే పారామీటర్ని పట్టుకోవాలి. మనం ఎన్ని లైన్స్ తీసుకున్నా సరే టోటల్ ఎంత ఉండిద్ది? 180 డిగ్రీస్ ఉండిద్ది. ఆ డివిజన్స్ని చక్కగా చూసుకుంటే వీ కెన్ ఈజీలీ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇదిగోండి ఇలాగే సెట్ స్క్వేర్స్ అమర్చాడు చూడండి. ఓకేనా? సేమ్ క్వశ్చనే. 45 డిగ్రీ సెట్ స్క్వేర్, 60, 30 సెట్ స్క్వేర్ ఇచ్చాడు. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇది 45, 90, 45 అక్కడే ఇచ్చేసాడు. ఇదిగో స్ట్రైట్ లైన్ యాంగిల్ అంతా ఒకటేమో 30, ఇంకోటేమో 45. 30, 45 మొత్తం కలిపితే అంతా 75. 180లో నుంచి 75 తీస్తే 105. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి 105 ఉండిద్ది. మూడింటిని కలిపితే 180 డిగ్రీస్ రావాలి. ఓకేనా? ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 2 సెట్ స్క్వేర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఫిగర్. ఇచ్చిన ఫిగర్లో ఇచ్చారు. A gap is seen when 90 degree edges are placed aside. It means that dash is are defective. ఇలా ఒక సెట్ స్క్వేర్ని రెండింటిని అమర్చాడంట. అమర్చినప్పుడు మధ్యలో ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. ఇలా గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే దీంట్లో ఏదో డిఫెక్టివ్గా ఉంది అన్నాడు. లెక్క ప్రకారంగా ఈ సెట్ స్క్వేర్ని ఇలా అమర్చామనుకోండి, 90, 90 చక్కగా ఒక లైన్ మీదకి రావాలి. లైన్ ఆఫ్ సైట్ చక్కగా ఒక లైన్ మీదకి రావాలి. కానీ వచ్చిందా? రాలేదే. సంథింగ్ గ్యాప్ ఈజ్ క్రియేటెడ్. అలా వచ్చిందంటే దిస్ టూ ఆర్ డిఫెక్టివ్ అనమాట. బోత్ సెట్ స్క్వేర్ కెన్ బి డిఫెక్టివ్ అనమాట. అంటే సరైన యాంగిల్తో ఆ సెట్ స్క్వేర్స్ని తయారు చేయలేదు. దోస్ ఆర్ డిఫెక్టివ్. అవి కరెక్ట్గా ఉన్నాయి అంటానికి గుర్తు ఇలా లైన్ ఆఫ్ సైట్ ఈక్వల్గా ఉండిద్ది అనమాట. ఇక్కడ 30, ఇక్కడ 60, ఇక్కడ 45, ఇక్కడ 45 ఇలా చక్కగా అమర్చాలి. సో ఎన్ని డిఫెక్టివ్ అన్నాడు? 2. బోత్ డిఫెక్టివ్గా ఉన్నాయి, అందుకే గ్యాప్ వచ్చింది అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్.
విత్ ది కాంబినేషన్ ఆఫ్ టీ అండ్ సెట్ స్క్వేర్ ద ఫాలోయింగ్ యాంగిల్ కెనాట్ బి డ్రాన్. టీ స్క్వేర్ని అదేవిధంగా సెట్ స్క్వేర్ని ఉపయోగించుకొని మనం ఏ యాంగిల్ని ఫామ్ చేయలేమని అడిగాడు. 15, 45, 25, 105 అంటే 25. 25 అనేది ఏ కాంబినేషన్లో కూడా రాదనమాట. ఉదాహరణకి 45 degrees నుంచి 15 తీసామనుకోండి 30 వచ్చింది. 60 నుంచి 15 తీసామనుకోండి 45 వచ్చింది. ఓకేనా. 45లో నుంచి 30 తీసామనుకోండి 15 వచ్చింది. 60, 45 కలిపామనుకోండి 105 వచ్చింది. ఇలాగ సెట్ స్క్వేర్స్లో ఏదో ఒక యాంగిల్ని మనం చేస్తే ఇలా 15, 45, 105 వస్తుంది కానీ 25 అనేది రాదు. సో కెనాట్ బి డ్రాన్ అన్నాడు కాబట్టి 25 degrees అనేవి టీ స్క్వేర్ని సెట్ స్క్వేర్ని ఉపయోగించుకుంటే మనము మెజర్ చేయలేని గీయలేని యాంగిల్ అనమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ షోన్ ఇన్ ఫిగర్ ఈజ్ నోన్ యాజ్ డాష్. ఈ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటి అని అడిగాడు. దాని పేరు ఫ్రెంచ్ కర్వ్. ఫ్రెంచ్ కర్వ్. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫ్రెంచ్ కర్వ్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్. ఫ్రెంచ్ కర్వ్స్ని వేటికి వాడరు అన్నాడు. ఫ్రెంచ్ కర్వ్స్ని సర్కిల్స్ గీయడానికి వాడరు, స్ట్రైట్ లైన్స్ గీయడానికి వాడరు. సో బోత్ ఏ అండ్ బి. సర్కిల్స్ గీయాలన్నా స్ట్రైట్ లైన్స్ గీయాలన్నా ఫ్రెంచ్ కర్వ్ అనే ఇన్స్ట్రుమెంట్ని వాడరు. ఆడు కూడా అదే అడిగాడు, నాట్ యూజ్డ్ ఫర్ అని. నెక్స్ట్ ఇదిగోండి ఏఎల్పీలో అడిగిన ఏఎల్పీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, ఫ్రెంచ్ కర్వ్స్ ఆర్ యూజ్డ్ ఫర్. ఇప్పుడు అడిగాడు ఫ్రెంచ్ కర్వ్స్ని సర్కిల్స్ స్ట్రైట్ లైన్స్ గీయడానికి వాడినప్పుడు మరి ఎందుకు వాడతారు అంటే పార్ట్ ఆఫ్ సర్కిల్ అనమాట. ఒక కంటిన్యూస్ స్మూత్ కర్వ్ని డ్రా చేయాలనుకోండి, వీ కెన్ యూజ్ ఫ్రెంచ్ కర్వ్. కంటిన్యూస్గా స్మూత్ కర్వ్ని చేత్తో గీయలేం, అటు ఇటు మారుతూ ఉండిద్ది. సో ఆ తడబాటు లేకుండా చక్కగా ఆర్క్ గీయాలంటే పార్ట్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఆర్కే కదా. ఆర్క్ని గీయటానికి లేదా కర్వ్ని గీయటానికి ఫ్రెంచ్ కర్వ్ని వాడుతూ ఉంటారు. ఓకేనా, పేరులోనే ఉంది కర్వ్ అని. ఫ్రెంచ్ అంటే స్టైల్ అనమాట, స్టైల్గా కర్వ్ గీయటానికి. నెక్స్ట్, సాఫ్ట్ గ్రేడ్స్ ఆఫ్ పెన్సిల్ హ్యావ్ డాష్ క్లే. చూడండి, సాఫ్ట్ గ్రేడ్ పెన్సిల్స్కి ఎప్పుడు కూడా క్లే అనేది తక్కువ ఉండిద్ది అనమాట. ఒకవేళ క్లే అమౌంట్ ఎక్కువగా ఉందనుకోండి, క్లే అంటే బంకమన్ అనమాట, అది హార్డ్ గ్రేడ్ పెన్సిల్. అలా కాకుండా గ్రాఫైట్ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి, అది సాఫ్ట్ గ్రేడ్ పెన్సిల్. మనం ఆల్రెడీ పెన్సిల్స్లో మాట్లాడుకున్నాం కదా. ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అంటే 2 వీడియోలు అంతకుముందు మాట్లాడాను. అవి వినకుండా ఇవి చేస్తే మీరు ఏమీ సాల్వ్ చేయలేరు. కాబట్టి దయచేసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వెనక్కి వెళ్ళి వాటిని చూసి వచ్చి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో క్లే కంటెంట్ ఎక్కువగా ఉంటే హార్డ్ గ్రేడ్, గ్రాఫైట్ కంటెంట్ ఎక్కువగా ఉంటే సాఫ్ట్ గ్రేడెడ్. ఇప్పుడు సాఫ్ట్ గ్రేడ్ పెన్సిల్స్లో ఏం తక్కువ అన్నాడు. ఇదిగోండి క్లే తక్కువ. క్లే దేంట్లో ఎక్కువ ఉండిద్ది అంటే హార్డ్ గ్రేడ్ పెన్సిల్స్లో ఉండిద్ది. సాఫ్ట్ గ్రేడ్లో క్లే తక్కువ ఉండిద్ది. నెక్స్ట్, 2B గ్రేడ్ పెన్సిల్ ఈజ్ డాష్ సాఫ్ట్ అండ్ డాష్ బ్లాక్నెస్ పెన్సిల్ దెన్ 3B గ్రేడ్ పెన్సిల్. మనం 2B గ్రేడ్ పెన్సిల్ని 3B గ్రేడ్ పెన్సిల్ని కంపేర్ చేస్తే 2B గ్రేడ్ పెన్సిల్ అనేది 3B గ్రేడ్ పెన్సిల్ కన్నా సాఫ్ట్లో ఎలాగుండిద్ది, బ్లాక్నెస్లో ఎలాగుండిద్ది అని అడిగాడు. మనకి పెన్సిల్స్ తెలుసు కదా, ఎఫ్, HB, 2B, 3B, 4B, 5B ఇలా వెళ్తే 7B వరకు ఉండిద్ది. మనం ఇటువైపు వెళ్ళే కొద్ది బ్లాక్నెస్ పెరిగిద్ది. సో 2B కన్నా 3Bఏ బ్లాక్నెస్ ఎక్కువ. సో 3Bకి బ్లాక్నెస్ ఎక్కువ అంటే 2Bకి తక్కువ. సో 2B ఈజ్ లెస్ సాఫ్ట్ అండ్ లెస్ బ్లాక్ అనమాట. 2B కన్నా 3B పెద్దది, 3B కన్నా 4B పెద్దది. ఐ మీన్ పెద్దది అంటే బాగా బ్లాక్గా పడిద్దని, మంచిగా సాఫ్ట్గా ఉండిద్దని అర్థం. హైయెస్ట్ సాఫ్ట్గా ఉండే బ్లాక్ పెన్సిల్ ఏంటి అంటే 7B అనమాట. మంచిగా బ్లాక్నెస్ కనపడుతూ ఉండిద్ది, చాలా సాఫ్ట్గా మృదువుగా ఉండిద్ది. సో లెస్ అండ్ లెస్ 2B గ్రేడ్ పెన్సిల్ 3B కన్నా తక్కువ. ఇంకోలా అడిగాడు అనుకోండి, 1B తక్కువ 2B కన్నా, 2B తక్కువ 3B కన్నా, 3B తక్కువ 4B కన్నా, అలాగనమాట. ఓకేనా. ఆల్రెడీ పెన్సిల్స్ గురించి మనం ముందు మాట్లాడుకొని వచ్చాం.
ఎవరికైతే అర్థం కాకపోతే వెళ్ళి చూసి రండి. నెక్స్ట్, ఫర్ డ్రాయింగ్ థిన్ లైన్స్ ఆఫ్ యూనిఫామ్గా థిన్ లైన్స్ని గీయాలంటే ద పెన్సిల్ షుడ్ బి షార్పెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. మనం పెన్సిల్ని షార్ప్నర్లో పెట్టి చెక్కుతున్నప్పుడు చెక్కిన తర్వాత థిన్ లైన్స్ని యూనిఫామ్గా గీయాలంటే ఎలా చెక్కాలి? ఇదిగోండి కొనికల్ పాయింట్ ఇలా చెక్కాలా, చీజల్ ఎడ్జ్ ఇలా చెక్కాలా? ఇలా చెక్కటాన్ని చీజల్ అంటారు, ఇలా చెక్కటాన్ని కొనికల్ అంటారు. కోన్ లాగా ఉంది చూసారా, ఐస్ క్రీమ్ కోన్ లాగా లేదు చూసారా, దీన్నేమో చీజల్ అంటారు. ఓకేనా? సో చీజల్ ఎడ్జ్ అనమాట. బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ చీజల్ ఎడ్జ్తో కానీ మనం చెక్కామనుకోండి, మనం థిన్ లైన్స్ని డ్రా చేయొచ్చు, అది కూడా యూనిఫామ్గా కాన్స్టెంట్గా డ్రా చేయొచ్చు అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెన్సిల్స్ హ్యాజ్ హార్డెస్ట్ లెడ్ అన్నాడు. చూద్దాం. ఫస్ట్ ఏమో హెచ్, తర్వాత హెచ్ ఎఫ్, తర్వాత హెచ్బి, తర్వాత బి అనమాట. ఇది క్వశ్చన్ ఏమి అడిగారు? విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెన్సిల్స్ హ్యాజ్ హార్డెస్ట్ లెడ్ అన్నాడు. హార్డెస్ట్ అంటే ఫస్ట్ వైపు ఉండేది ఇవే కదా, సో హెచ్ అనేది హార్డెస్ట్ అనమాట, పేరులోనే ఉంది హెచ్ అంటే. అదే బి ఉందనుకోండి సాఫ్టెస్ట్ అనమాట. హెచ్ అంటే హార్డెస్ట్ పెన్సిల్, అదేవిధంగా లైట్గా పడిద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కమింగ్ టు పెన్సిల్ ఆఫ్ గ్రేడ్ షార్పెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్ యూజ్డ్ ఫర్ స్కెచింగ్ అండ్ లెటరింగ్. మనం స్కెచ్లు గీయాలన్నా లెటర్స్ రాయాలన్నా ఆ పెన్సిల్ని ఎలా చెక్కాలని అడిగాడు. ఇదిగోండి కొనికల్, ఇలా కోన్ షేప్లో చెక్కాలన్నమాట పెన్సిల్ని. ఇది పెన్సిల్ అనుకుంటే ఈ కొనికల్ షేప్లో చెక్కాలి. అలా చెక్కినప్పుడు స్కెచింగ్ అండ్ లెటరింగ్కి బాగా ఉపయోగపడిద్ది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సాఫ్టెస్ట్ పెన్సిల్ అడిగాడు. సాఫ్టెస్ట్ పెన్సిల్ అంటే ఫస్ట్ హెచ్ వచ్చింది, తర్వాత హెచ్బి, తర్వాత 1B, తర్వాత 2B. ఇలా వెళ్తున్నప్పుడు బి వైపు సాఫ్ట్నెస్ పెరిగిద్ది, బ్లాక్నెస్ కూడా పెరిగిద్ది. సో 2B అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇదిగోండి హెచ్ వైపు నుంచి బి వైపు వెళ్తున్నప్పుడు సాఫ్ట్నెస్ విల్ ఇంక్రీజ్. సో 2B పెన్సిల్ అమాంగ్ ఆల్ 4 ఆప్షన్స్ ఈజ్ ద సాఫ్టెస్ట్ పెన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ A1 సైజ్ షీట్ A1 చూడండి, A0 ఈక్వల్ టు 841 ఇంటూ 1189. ఇది మనం మాట్లాడుకున్నాం. 1 మీటర్ స్క్వేర్ ఏరియా ఉండిద్ది. సో A0 1 మీటర్ స్క్వేర్ ఏరియా ఉంటే A0ని 2 భాగాలు చేస్తాం కదా, A0ని 2 భాగాలు చేసామనుకోండి 2 A1లు అవుతాయి. 2 A1లు కలిపితే ఒక A0, 2 A1లు కలిపితే ఒక A0. ఆల్రెడీ ఇది మనం పిక్చర్స్లో క్లియర్గా మాట్లాడుకున్నాం. కాబట్టి A0 ఏరియా 1 మీటర్ స్క్వేర్ ఉంది, 2 ఇంటూ A1. అప్పుడు A1 ఏరియా అంతా 1/2 మీటర్ స్క్వేర్. సో A0ది 1 మీటర్ స్క్వేర్ ఉంటే A1ది హాఫ్ ఉండిద్ది అనమాట. సో హాఫ్ మీటర్ స్క్వేర్. ఇది కాదు, హడావుల్లో 0.5 ఉందిగా హాఫ్ అని పెడతాం. ఏరియా అడిగాడు కాబట్టి మీటర్ స్క్వేర్ అనేది యూనిట్స్లో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, 2 A4 షీట్లని కలిపితే ఈజ్ యాక్చువల్లీ అన్నాడు. చూద్దాం. 2 A1 షీట్లను కలిపామనుకోండి A0 తయారైద్ది. 2 A2లు కలిపితే A1 తయారైద్ది. 2 A3లను కలిపితే A4 తయారైద్ది. 2 A4లను కలిపితే A3 తయారైద్ది. సో 2 A4లు అన్నాడు కాబట్టి A3 షీట్ని మనం తయారు చేయొచ్చు అనమాట. A3 షీట్ 297 ఇంటూ 420. సైజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 1కి 2 సార్లు చదివితే మీకే గుర్తుంటాయి అనమాట. నెక్స్ట్, ద టైటిల్ బ్లాక్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద రైట్ హ్యాండ్ డాష్ అని అడిగాడు. మనం డ్రాయింగ్ షీట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక టైటిల్ బ్లాక్ ఉండిద్ది ఇలాగా. ఇది 65 mm, ఇది 185 mm. 65 విడ్త్తో 185 లెంత్తో ఒక టైటిల్ బ్లాక్ అనేది మనకి ప్రతి డ్రాయింగ్ షీట్లో ఉండిద్ది. అది కుడివైపు ఎక్కడ ఉండిద్ది అన్నాడు. ఇదిగోండి బాటమ్ కార్నర్, ఇదిగోండి రైట్ సైడ్ బాటంలో ఉంది కదా. సో రైట్ సైడ్ బాటమ్ కార్నర్ అనమాట. నెక్స్ట్, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఆర్ జనరల్లీ మేడ్ ఇన్ ల్యాండ్స్కేప్. ఇదిగోండి పోర్ట్రైట్ అంటే ఏమో నిలువుగా అనమాట, ల్యాండ్స్కేప్ అంటే ఏమో తిరిగి తిప్పి చూస్తాం అనమాట, అడ్డంగా అనమాట. మనం కూడా ఫోను
డైలీ నిలువుగా వాడుతూ ఉంటాం పోర్ట్రైట్ మోడ్. అదే లాంగ్ సినిమాలు చూసేటప్పుడు ఏం చేస్తాం, ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టుకుంటాం. డ్రాయింగ్ ఎప్పుడు కూడా ల్యాండ్స్కేప్లోనే ఉండిద్ది. అవును ఎందుకు ఉండిద్ది అని అడిగాడు. ఎందుకంటే ఫర్ ద రీడింగ్ అండ్ డ్రాయింగ్ ఈజీలీ, రీడ్ చేయడానికి డ్రాయింగ్ గీయటానికి ఈజీగా ఉండిద్ది ఎప్పుడు ల్యాండ్స్కేప్లో గీస్తే. వైల్ డ్రాయింగ్ ఇన్ పోర్ట్రైట్ అనమాట. నిలువుగా అక్కడ అడ్డంగా పెట్టుకుంటే చాలా వీలుగా ఉంటుంది గీయటానికి. నెక్స్ట్, when a drawing is made in the portrait position in A4 sheet, the title block is generally for 65 width dash అన్నాడు. ఇదిగోండి, ఒక డ్రాయింగ్ షీట్ ఈజ్ మోడ్ ఇన్ పోర్ట్రైట్ పొజిషన్. ఒక డ్రాయింగ్ షీట్ని ఇలా ఉంది, A4 డ్రాయింగ్ షీట్ ఇలా పెట్టుకున్నాడు. ద టైటిల్ బ్లాక్ ఈజ్ జనరల్లీ ఫర్ 65 విడ్త్ అన్నాడు. ఇదిగోండి 65 విడ్త్. అప్పుడు లెంత్ ఎంత ఉండిద్ది, ఫుల్ A4 ఉండిద్ది కదా, సో ఫుల్ అనమాట. ఒక A4 డ్రాయింగ్ షీట్ తీసుకున్నాడు, దీని విడ్త్ అంతా 65, లెంత్ అంతా 185 ఉండిద్ది. ఆ మొత్తాన్ని కూడా A4 డ్రాయింగ్ షీట్ని వాడుకుంటూ ఉంటాడు. మన కళ్ళ ముందు A4 పేపర్ ఉండిద్ది కదా, అలాంటిది అనమాట. సో విడ్త్ 65 ఉంటే లెంత్ ఫుల్గా ఉండిద్ది అనమాట. అలా ఉండాలి కూడా. నెక్స్ట్, ద క్వాలిటీ ఆఫ్ డ్రాయింగ్ పేపర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. క్వాలిటీ ఆఫ్ డ్రాయింగ్ పేపర్ని వెయిట్లో మెజర్ చేస్తారని అడిగాడు. ఇదిగోండి డెన్సిటీ జిఎస్ఎం. నెక్స్ట్ కేజీ పర్ రన్. జిఎస్ఎం ఉంటాయి, పేపర్లో రకాలు ఉంటాయి. ఎంత జిఎస్ఎం పేపరు, మన కరెన్సీకి వాడే జిఎస్ఎం వేరు, అర్థమైందా? న్యూస్ పేపర్కి వాడే జిఎస్ఎం వేరు, మన ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు నోబెల్ బహుమతులకి వాటికి, వాళ్ళు వాడే పేపర్స్ వేరు. అలా ప్రతి పేపర్కి జిఎస్ఎం ఉండిద్ది, డెన్సిటీ. దాని ఆధారంగా మెజర్ చేస్తారనమాట. సో ఎయిదర్ ఏ ఆర్ బి, డి ఆప్షన్ అనమాట. కొలిస్తే డెన్సిటీలో కొలుస్తారు, లేదా కేజీ పర్ రన్లో కొలుస్తారు. రెండింటినీ కొలవరు, ఏదో ఒకటి మాత్రమే కొలుస్తారనమాట. నెక్స్ట్, టైటిల్ బ్లాక్ ఈజ్ ఆల్వేస్ మేడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ కార్నర్ ఆఫ్ ది షీట్. అంతే కదా, ట్రూ. రైట్ హ్యాండ్ సైడ్ వైపు ఉండిద్ది, బాటంలో ఉండిద్ది. ఇప్పుడే మాట్లాడుకున్నాగా, ఇదిగోండి రైట్ హ్యాండ్ సైడ్ బాటంలో ఉండాలి. అదే మనకి ఇచ్చి స్టేట్మెంట్ రూపంలో అడిగాడు. ఎస్, ట్రూ, చెప్పింది రైటే. నెక్స్ట్, A4 సైజ్ షీట్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ డాష్. A0 సైజ్ డ్రాయింగ్ షీట్స్ని ఎక్కువగా కెమికల్, సివిల్, మెకానికల్ ఈ అన్నిట్లోనూ వాడతారండి. సో అన్ని ఇంజనీరింగ్స్లో పైన మెన్షన్ చేయని వాటిలో ఎక్కువగా వాడేది A0 అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. A0 సైజ్ షీట్స్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. మామూలుగా అనుకోండి D2 డ్రాయింగ్ బోర్డ్ని వాడతారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఎక్కువగా వాడే డ్రాయింగ్ బోర్డ్ సైజ్ ఏంటి, D2, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమని పిలవాలో కూడా చెప్పాను నేను, ఓకేనా? ఇంపీరియల్ అని పిలవాలి. ఏమని పిలవాలి, ఇంపీరియల్. డబుల్ ఎలిఫెంట్, యాంటిక్వేరియన్, ఇంపీరియల్, క్వార్టర్ ఇంపీరియల్, హాఫ్ ఇంపీరియల్ మనం మాట్లాడుకున్నాం, ఓకేనా? సో దీంతో డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేను సాల్వ్ చేశాను. ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు కనబడితే చక్కగా మీరు సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది కదా, ఈ వీడియోలో ప్రతి వీడియోలో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉండిద్ది. ఆ లింక్లో మీరు ఫోటో తీసి పెట్టండి. నాకు టైం ఉన్నప్పుడు తప్పనిసరిగా నేను సాల్వ్ చేసి పెడతాను. మోస్ట్లీ ఇవే అనమాట. నియర్లీ మనం ఒక 50 క్వశ్చన్స్ దాకా మాట్లాడుకున్నాం. ఈరోజు 21 మాట్లాడుకుని ఉంటాం. టోటల్ 50 క్వశ్చన్స్ వరకు డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం మాట్లాడుకున్నాం, ఓకేనా? సో కమింగ్ టు డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనే యూనిట్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఫస్ట్ యూనిట్ అనమాట. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సెకండ్ యూనిట్. అదే లైన్స్ అనమాట. ద సెకండ్ యూనిట్ ఈజ్ లైన్స్, గీతలు అనమాట. చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ యూనిట్, కానీ కాస్త కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉండిద్ది. ఎందుకంటే లైన్స్లో కదా, సింపులే కదా, లైన్స్ మాకు తెలియవా అనుకుంటూ ఉంటారు. మీకు తెలియని చాలా లైన్స్ వస్తాయి, వాటికి డెఫినేషన్స్ కూడా వస్తాయి. సో దయచేసి చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? అసలు ముందు లైన్ అంటే డెఫినేషన్ ఏంటో మాట్లాడుకున్నాం. ఏ మూవింగ్ పాయింట్ ఆన్ ఏ ప్లేన్ ఈజ్ కాల్డ్ లైన్ అనమాట. ఒక ప్లేన్ మీద, ఒక తలం మీద ఒక మూవింగ్ పాయింట్ని మనం లైన్ అని పిలుస్తాం. ఇదిగోండి ఇలా ఉందనుకోండి డాట్, కానీ ఇదే పాయింట్ ఇలా ప్లేన్ మీద మూవ్ అవుతూ వెళ్ళింది అనుకోండి, అది లైన్ అనమాట. సో మూవింగ్ పాయింట్ ఆన్ ఏ ప్లేన్
ఈజ్ కాల్డ్ లైన్. టైప్స్ ఆఫ్ లైన్స్ బేస్డ్ ఆన్ థిక్నెస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు. థిక్నెస్ ఆధారంగా లైన్స్ ఎన్ని రకాలు అన్నాడు. ఇదిగోండి 1 mm ఉందనుకోండి దాన్ని థిక్ లైన్ అంటారు. 0.5 mm ఉందనుకోండి దాన్ని మీడియం థిక్ అంటారు. 0.3 mm ఉందనుకోండి దాన్ని థిన్ లైన్ అంటారు. అర్థమైందా? థిన్ లైన్ కూడా థిక్నెస్లోనే చెప్పాలి. మళ్ళా చదువుతున్నాను, థిన్ లైన్ కూడా థిక్నెస్లోనే చెప్పాలి. ఇవి అప్రాక్సిమేట్ వాల్యూస్ అండి. కొన్నిసార్లు థిన్ లైన్కి 0.1 mm తీసుకుంటాడు, 0.2 mm కూడా తీసుకుంటూ ఉంటాడు, గమనించండి. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్లో థిన్ లైన్ అనగానే 0.1, 0.2, 0.3 ఈ 3 తీసుకోవచ్చు. సో థిక్నెస్ ఆధారంగా లైన్స్ 3: థిక్, మీడియం, థిన్ లైన్. థిక్ అంటే 1 mm, మీడియం అంటే 0.5 mm, థిన్ లైన్ అంటే 0.3 mm. అన్ని మిల్లీమీటర్సే, గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా మిల్లీమీటర్స్, అది మర్చిపోవద్దు. ఇట్ ఈజ్ ఏ నోట్ పాయింట్ అనమాట. కమింగ్ టు మరికొన్ని రకాల్లో ఉన్నాయి టైప్స్ ఆఫ్ లైన్స్. మరికొన్ని రకమైన టైప్స్ ఆఫ్ లైన్స్ అంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతాడు. ఫస్ట్ దాని పేరు స్ట్రైట్ లైన్, సెకండ్ది కర్వ్డ్ లైన్. లైన్స్ 2 రకాలు, స్ట్రైట్ లైన్ అండ్ కర్వ్డ్ లైన్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ మాట్లాడుకుందాం. స్ట్రైట్ లైన్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే మేడ్ బై మూవింగ్ పాయింట్ ఇన్ స్పెసిఫిక్ డైరెక్షన్. ఒక స్ట్రైట్ లైన్ ఒక పాయింట్ ఆధారం చేసుకుని మూవ్ అవుతూ ఉండిద్ది, దానికంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉండిద్ది అనమాట. ఇట్ హ్యాజ్ స్పెసిఫిక్ డైరెక్షన్. ఇఫ్ ఎనీ పాయింట్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్కి ఇదిగోండి ఇన్ఫైనైట్ లెంత్, ఇన్ఫినిటీ లెంత్ అనమాట. ఇన్ఫినిటీ అంటే మనం కొలలేం, ఎంతో చెప్పలేం. కాబట్టి ఇలా ఉందనుకోండి, మనకి ఎప్పుడైనా ఇలా కనపడింది అనుకోండి, ఇది స్ట్రైట్ లైనే కానీ ఇన్ఫినిటీ లెంత్ అనమాట. దీని లెంత్ని మనం మెజర్ చేయలేము. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ ఆఫ్ ఫైనైట్ లెంత్ అనమాట. ఈ లెంత్ని, ఈ లైన్ని మనం మెజర్ చేయొచ్చు. సో మనం మెజర్ చేయగలిగిందేమో ఫైనైట్ అనమాట, మనం మెజర్ చేయలేము, ఇంపాసిబుల్. వాటిని ఇన్ఫైనైట్ లెంత్ అంటారు. మనం కూడా కోఆర్డినేట్ జామెట్రీ గీసినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇన్ఫినిటీ అంటాం, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ అంటాం. అంటే ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకో ఉంటాయి అన్నమాట. ఏంటవి? నెంబర్స్. ఓకేనా? సో అందుకని స్ట్రైట్ లైన్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంత్నేమో ఇలా సూచిస్తారు, స్ట్రైట్ లైన్ ఆఫ్ ఫైనైట్ లెంత్నేమో ఇలా సూచిస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. వాటిని మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవి పేర్లు మీరు వినే ఉంటారు కానీ డెఫినేషన్స్ వీటికి తెలియదు, వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలో తెలియదు. వాటిని మనం క్లియర్గా ఆలోచన చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్, ఇట్ ఈస్ ఎ లైన్ ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్. ఒక హారిజాంటల్ ప్లేన్ తీసుకున్నాం, ఇదిగోండి హారిజాంటల్ ప్లేన్. దీనికి చక్కగా ఇలా ప్యారల్గా ఏదైనా లైన్ గీసుకుందాం అనుకోండి, ఇదిగో ప్యారల్ అన్నాడు చూడండి. హారిజాంటల్ ప్లేన్కి, ఈ తలానికి ప్యారల్గా గీసిన PQ అనే లైన్ని హారిజాంటల్ లైన్ అని పిలవాలి. హారిజాంటల్ లైన్ని హారిజాంటల్ ప్లేన్కి ప్యారల్గా ఉండాలన్నమాట. అలా ఉంటేనే దాన్ని అలా పిలవాలి. సో దట్ ఈస్ హారిజాంటల్ లైన్. కమింగ్ టు నెక్స్ట్ వర్టికల్ లైన్. ఇదిగోండి ఇదొక హారిజాంటల్ ప్లేన్. ఈ ప్లేన్కి ఇలా నిలువుగా గీసారనుకోండి గీత, దాన్ని వర్టికల్ లైన్ అంటారు. ఈ ప్లేన్కి ఏమో అడ్డంగా గీసిన గీతనేమో హారిజాంటల్, ఈ ప్లేన్కి నెట్టు నిలువుగా గీసిందేమో వర్టికల్ లైన్. ఓకేనా? వర్టికల్ లైన్ గీయాలంటే పర్పెండిక్యులారిటీ ఉండాలి, పర్పెండిక్యులర్ ఉండాలి. ఇదిగోండి 90 degrees. ఓకేనా? ప్యారలల్గా ఉందనుకోండి తలానికి, అది హారిజాంటల్ లైన్. పర్పెండిక్యులర్గా ఉందనుకోండి, అది వర్టికల్ లైన్. నెక్స్ట్ ఆబ్లిక్ లైన్ అంటారు. ఆబ్లిక్ అంటే అర్థమైందంటే లైన్ విచ్ ఈజ్ ఇంక్లైన్ టు హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్స్ అట్ ఎనీ యాంగిల్. ఏదో ఒక యాంగిల్తో నీకు ఇష్టం వచ్చినట్టుకి ఆ లైన్స్ని ఆబ్లిక్ లైన్ అంటారు. ఓకేనా? ఆబ్లిక్ లైన్ని ఇంక్లైన్డ్గా గీస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న పాయింట్ చదువుతా చూడండి మీకు. ఇది హారిజాంటల్ లైన్, ఇది వర్టికల్ లైన్, ఇది ఆబ్లిక్ లైన్. స్ట్రైట్ లైన్స్లో మొత్తం మనకు 3 రకాలు అనమాట. అయితే ఈ 3 రకాల్లో హారిజాంటల్ లైన్ని ప్యారలల్గా గీస్తారనమాట, వర్టికల్ లైన్ని పర్పెండిక్యులర్గా గీస్తారు, ఆబ్లిక్ లైన్ని ఇంక్లైన్డ్గా గీస్తారనమాట. ఓకేనా?
ఇక్కడేమో స్ట్రైట్ ఉన్నాం కాబట్టి 180 degrees మెయింటైన్ అయింది. ఇక్కడేమో పర్పెండిక్యులర్ ఉన్నాం కాబట్టి 90 degrees మెయింటైన్ అయింది. ఇక్కడ ఎనీ యాంగిల్ థీటా అనమాట. కాబట్టి గీసిన గీతలనేమో ఇలా పిలవాలి, గీసిన విధానాన్నేమో అలా పిలవాలి. ప్యారలల్ గా గీస్తే హారిజాంటల్ లైన్, పర్పెండిక్యులర్ గా గీస్తే వర్టికల్ లైన్, ఇంక్లైన్డ్ గా గీస్తే ఆబ్లిక్ లైన్. గమనించారా? ఇది చాలా మందికి తేడా తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్. లైన్స్ అనే యూనిట్ కంప్లీట్ అయ్యే వరకు దీన్ని బాగా మనసులో పెట్టుకోండి. ఓకేనా? కాబట్టి ఇంక్లైన్డ్ గా గీసామన్నాడు కాబట్టి ఇవి రెండు కూడా పిక్యూ అండ్ ఏబి బోత్ ఆర్ ఆబ్లిక్ లైన్స్. నెక్స్ట్ కర్వ్డ్ లైన్ అనమాట. స్ట్రైట్ లైన్ లో 3 అయిపోయినాయి కదా, తర్వాత కర్వ్డ్ లైన్. కర్వ్డ్ లైన్ అంటే ఏంటో కాదు, మేడ్ బై మూవింగ్ పాయింట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ అనమాట. ఓకేనా? స్ట్రైట్ లైన్ అనుకోండి ఒకే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉండిద్ది, కానీ కర్వ్డ్ లైన్కి అలా కాదు, ఇష్టమైన డైరెక్షన్ లో వెళ్ళిపోతూ ఉండిద్ది. డిఫరెంట్ డైరెక్షన్ అన్నాడుగా, ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది ఇలా వెళ్ళిపోయింది, ఇక్కడ స్టార్ట్ అయింది ఇలా వెళ్ళిపోయింది, ఇక్కడ స్టార్ట్ అయింది ఇలా వెళ్ళిపోయింది. ఒక పర్టికులారిటీ డైరెక్షన్ ఉందా? లేదు కదా. అందుకే డిఫరెంట్ డైరెక్షన్ లో ఒక మూవింగ్ పాయింట్ ఆధారంగా వెళ్ళిపోతే దాన్ని కర్వ్డ్ లైన్ అని మనం పిలవాలి. నెక్స్ట్ ఇవి కాకుండా కొన్ని అదర్ లైన్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ దాంట్లో ప్యారలల్ లైన్. అదర్ లైన్స్ లో ఒక లైన్ ఏంటంటే ప్యారలల్ లైన్. వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్. రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉందనుకోండి, ఆ లైన్స్ ని ప్యారలల్ లైన్స్ అని పిలవాలి. ఇదిగోండి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉండిద్దో ఇక్కడ అంతే డిస్టెన్స్ ఉండిద్ది, ఇక్కడ అంతే డిస్టెన్స్ ఉండిద్ది, ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ అంతే డిస్టెన్స్ ఉండిద్ది. ఇలా గీస్తే చాలా మంది ప్యారలల్ లైన్స్ కాదనుకుంటారు. ఇలా మనం కర్వ్గా గీసినా సరే ఆ రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ సేమ్ గా ఉందనుకోండి, వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ కాన్స్టెంట్ సమానంగా ఉంటే ఆ లైన్స్ ని ప్యారలల్ లైన్స్ అనాలి. ఇవి ప్యారలల్ లైన్సే, ఇవి కూడా ప్యారలల్ లైన్సే. కర్వ్గా ఉన్నాయి కదా అనుకోవద్దు, స్ట్రైట్ గా గీ కర్వ్గా గీ, కానీ వాటి మధ్య డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఓకేనా? కమింగ్ టు పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే అర్థం ఏంటంటే వెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్. ఇదిగోండి రెండు లైన్స్ తీసుకున్నాడు, వాటి మధ్య యాంగిల్ అంతా 90 degrees తో ఇంక్లైన్ అయినాయి అనమాట. రెండు లైన్స్ తీసుకున్నాడు, అవి రెండు కూడా 90 degrees తో ఇంక్లైన్ అయినాయి అనమాట. రెండు గీతలు 90 degrees యాంగిల్ తో ఇంక్లైన్డ్ అయితే వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అని పిలవాలన్నమాట. దోస్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్. నెక్స్ట్ ఇదిగోండి ఇవి కాకుండా చాలా లైన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న లైన్స్ చాలా ఈజీ, ఇవి అందరికీ ఒక ఐడియా ఉండిద్ది అనమాట. హారిజాంటల్ అంటే ఏంటి, ప్యారలల్ అంటే ఏంటి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే లైన్స్ చాలా మందికి తెలియదు. ఇవి చాలా కాస్త ఇబ్బంది కలుగజేస్తూ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా వింటేనే ప్రతి లైన్ అర్థమైద్ది. ఓకేనా? ఎంతవరకు మాట్లాడుకోగలను అన్ని లైన్స్ వివరంగా చెబుతాను. ఒకేసారి అన్ని చెబితే మీకు ఇబ్బంది పడతారు. ఓకేనా? ఇప్పుడే సడన్ గా నేర్చుకుంటున్నారు కాబట్టి సో హడావుడి పడకుండా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాత్రం మైండ్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ వింటే ఈ లైన్స్ అనే టాపిక్ లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఒక 50 MCQ ఆల్రెడీ రెడీ చేసేసా కూడా. జాగ్రత్తగా నేర్చుకుంటే క్వశ్చన్స్ లోనికి వెళ్దాం. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ అండ్ డైమెన్షనింగ్. ఒక బొమ్మను గీసి ఒక ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఒక ఆర్టిస్టులు కానీ డ్రాయింగ్ గీసినప్పుడు డైమెన్షనింగ్ అనేది ఇస్తారు. ఎంత కొలతలతో కొలిచాము, ఎంత కొలతతో బొమ్మ గీసామని ఆ మెజర్మెంట్స్ ని డైమెన్షనింగ్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? లైన్ మాట్లాడతాను, బొమ్మలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ది అవుట్ లైన్ అంటారు. దీన్ని ఏంటి? అవుట్ లైన్. అవుట్ లైన్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? థిక్గా ఉండిద్ది. పేర్లోనే ఉంది థిక్. ఎందుకంటే ఇది లైన్స్ డ్రాన్ టు రిప్రజెంట్ విజిబుల్ ఎడ్జెస్ అండ్ సర్ఫేస్ బౌండరీస్. ఒక థిక్ లైన్ ని ఎప్పుడు ఎందుకు గీస్తారంటే విజిబుల్ ఎడ్జెస్. ఇదిగోండి మీకు థిక్ లైన్ చూపిస్తా చూడండి. ఇక్కడ థిక్ లైన్ కనపడుతుందా? ఇదిగోండి చూసారు, ఇక్కడ థిక్ లైన్ కనపడుతుందా? డార్క్ గా కనపడుతుందా థిక్ లైన్? ఇదిగోండి అవుట్ లైన్ అంటారు దాన్ని. సో అవుట్ లైన్స్ ఎప్పుడు థిక్ గా ఉంటాయి. ఇదిగో బొమ్మలో కూడా మీకు చూడండి అవుట్ లైన్ అని మెన్షన్ చేశాడు. సో బొమ్మలో మనకి విజిబుల్ ఎడ్జెస్ దగ్గర, సర్ఫేస్ బౌండరీస్ దగ్గర, ఒక బొమ్మకి బౌండరీ దగ్గర, అంచుల దగ్గర థిక్ గా కనపడే లైన్ ని అవుట్ లైన్స్ అంటారు. ఆల్సో నోన్ యాజ్ అబ్జెక్ట్ లైన్స్ లేదా ప్రిన్సిపల్ లైన్స్. వీటికి రెండు పేర్లు ఉన్నాయి.
ఆబ్జెక్ట్ లైన్స్ అని పిలవచ్చు, లేదా ప్రిన్సిపల్ లైన్స్ అని కూడా పిలవచ్చు. ఎగ్జామ్లో అడుగుతాడు, అవుటర్ లైన్స్ కి మరో రెండు పేర్లు ఏంటి? ఆబ్జెక్ట్ లైన్స్, ప్రిన్సిపల్ లైన్స్. వాటి యొక్క యూజెస్ ఏంటి? ఒకటేమో విజిబుల్ ఎడ్జెస్ చూపించే దగ్గర వాడతారు, రెండోది ఏమో సర్ఫేస్ బౌండరీస్ దగ్గర వాడతారు. రిప్రజెంటెడ్ బై కంటిన్యూస్ థిక్ లైన్స్. ఇదిగోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ థిక్ లైన్ అంటే అర్థం ఏంటి? అవుట్ లైన్ అనమాట, లేదా ఆబ్జెక్ట్ లైన్ అనమాట, లేదా ప్రిన్సిపల్ లైన్ అనమాట. ఓకేనా? ఇదిగోండి బొమ్మలో కనపడింది కదా, ఇదిగోండి దీన్నే అవుట్ లైన్ అంటారు. చూసారా, థిక్గా కనపడుతుంది చూసారా, కంటిన్యూస్ థిక్ లైన్ అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది డైమెన్షన్ లైన్ అనమాట. డైమెన్షన్ లైన్ ఇప్పుడు ఎలా ఉండిద్ది? థిన్గా ఉండిద్ది అంట. చూసారా, రెండు ఏరో మార్క్స్ ఎలా చూపించాడో బొమ్మలో చూద్దాం చూడండి. డైమెన్షన్ లైన్ ఎక్కడుందో, ఇదిగోండి డైమెన్షన్ లైన్. ఇదిగో చూసారా, ఏరో మార్క్స్తో చక్కగా కనపడుతుంది చూసారా డైమెన్షన్ లైన్. ఓకేనా? అర్థం కాకపోతే చూడండి, ఏరో మార్క్ వేసి మరి రిప్రజెంట్ చేశాడు డైమెన్షన్ లైన్. ఏంటి డైమెన్షన్ లైన్ అంటే, ఇది కూడా కంటిన్యూస్ థిన్ లైన్ అనమాట. కంటిన్యూస్ థిక్ లైన్ అయితే ఏమో అవుట్ లైన్, కంటిన్యూస్ థిన్ లైన్ అంటే ఏమో డైమెన్షన్ లైన్. యూజ్డ్ ఫర్ గివింగ్ డైమెన్షన్స్. ఒక డ్రాయింగ్ తీసినప్పుడు ఆ డ్రాయింగ్ కి డైమెన్షన్స్ ఇచ్చే లైనే డైమెన్షన్ లైన్. ఇట్ ఈస్ టెర్మినేటెడ్ అట్ అవుటర్ విత్ అన్ ఆరో హెడ్ టచింగ్ ద అవుట్ లైన్, ఎక్స్టెన్షన్ లైన్ ఆర్ సెంటర్ లైన్ అనమాట. చూడండి ఏం చెప్పాడంటే అక్కడ అర్థం, దీన్ని ఎక్స్టెన్షన్ లైన్ అంటారు. ఇదిగోండి ఇలా నిలువుగా గీసేది, మళ్ళా గీసి చూపిస్తా చూడండి వేరు వేరు కలర్స్తో మీకు అర్థం అవటానికి. ఇదిగోండి దీన్ని ఎక్స్టెన్షన్ లైన్ అంటారు, దీన్ని ఎక్స్టెన్షన్ లైన్ అంటారు. ఇది మనం 3 mm గీస్తామన్నమాట. ఇది బొమ్మలో ఉండదు, డైమెన్షన్స్ కోసం మనమే గీస్తాం. ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ లైన్స్ గీస్తామో వాటి రెండు మధ్య అప్పుడు మనం డైమెన్షన్ లైన్ గీస్తాం. మనం డైమెన్షన్ లైన్ గీయాలనుకోండి, ముందు ఏ లైన్ గీయాలి? ఎక్స్టెన్షన్ లైన్ గీయాలి. సో డైమెన్షన్ అనే లైను ఎప్పుడూ కూడా ఎక్స్టెన్షన్ లైన్కి గీస్తారనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డైమెన్షన్ లైన్స్ ఆర్ ఆల్వేస్ డ్రాన్ టు ఎక్స్టెన్షన్ లైన్స్. ఇదిగోండి మెన్షన్ చేశాడు చూడండి, డైమెన్షన్ లైన్స్ని ఎక్స్టెన్షన్ లైన్కి లేదా సెంటర్ లైన్స్కి గీస్తారనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ఎక్స్టెన్షన్ లైన్. ఎక్స్టెన్షన్ లైన్ లేదా ప్రొజెక్షన్ లైన్ అంటారు. ఎక్స్టెన్షన్ లైన్కి ఇంకో పేరు ఏంటి? ప్రొజెక్షన్ లైన్ అనమాట. ఇది కూడా ఎలా ఉండిద్దంట? థిన్గా ఉండిద్దంట. కంటిన్యూస్ థిన్ లైన్. డైమెన్షన్ కంటిన్యూస్ థిన్ లైనే, ఇది కూడా కంటిన్యూస్ థిన్ లైన్ అనమాట. యూజ్డ్ ఫర్ డైమెన్షనింగ్ ఆబ్జెక్ట్. డైమెన్షనింగ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్ ఈజ్ ఎక్స్టెండెడ్ బై 3 mm బియాండ్ ద డైమెన్షన్ లైన్. ఇదిగోండి నేను చేసింది అదే కదా, ఎక్స్టెన్షన్ ఎంత చేశాను? 3 mm చేశాను. చేసిన పిమ్మట డైమెన్షన్ లైన్ గీశాను. సో డైమెన్షన్ లైన్ ఉన్న చోట ఎక్స్టెన్షన్ లైన్ ఉండాలి, ఎక్స్టెన్షన్ లైన్ ఉన్న చోట డైమెన్షన్ లైన్ ఉండాలి. ఈ రెండింటి మధ్య మంచి సంబంధం ఉండిద్ది అనమాట. రెండు కూడా కంటిన్యూస్ థిన్ లైన్స్ యూజ్డ్ ఫర్ డైమెన్షనింగ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లైన్స్. కన్స్ట్రక్షన్ లైన్స్ కూడా ఎలా ఉన్నాయి? థిన్ కంటిన్యూస్ లైన్స్. ఇవి కూడా కంటిన్యూస్గా ఉంటాయి, థిన్గా ఉంటాయి. యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మనం ఏ బొమ్మ గీయాలన్నా, రెక్టాంగిల్లో ఒక సైడ్ గీయాలన్నా, స్క్వేర్లో ఒక సైడ్ గీయాలన్నా దాన్ని కన్స్ట్రక్షన్ లైన్ అంటారు. లైన్ గీయకుండా బొమ్మ గీయలేం కదా. సో కన్స్ట్రక్షన్ లైన్ గీశారు అంటే అది కంటిన్యూస్ థిన్గా ఉండిద్ది. దాన్ని ఆబ్జెక్ట్స్ని కన్స్ట్రక్షన్ చేయడం కోసం వాడుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ లైన్స్ లేదా హ్యాచింగ్ లైన్స్ అంటారు. సెక్షన్స్ లైన్ లేదా హ్యాచింగ్ లైన్స్. ఇది కూడా థిన్ కంటిన్యూస్ లైన్సే, ఇవి కూడా థిన్ కంటిన్యూస్ లైన్సే. యూజ్డ్ ఫర్ షోయింగ్ సెక్షన్ ఎవిడెంట్లీ. ఈ సెక్షన్ ఈ బొమ్మది, ఈ సెక్షన్ ఈ బొమ్మది అని సూచిస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటవి? సెక్షన్ లైన్స్. ఇదిగోండి మీకు బొమ్మలో చూపిస్తే క్లియర్గా అర్థమైంది. ఇదిగోండి సెక్షన్ లైన్ చూసారా, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్ చక్కగా చూపిస్తున్నాయి చూసారా. ఈ సెక్షన్ దీనికి సంబంధించింది, ఆ సెక్షన్ దానికి సంబంధించింది అని చక్కగా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో సెక్షన్ లైన్స్కి ఇంకో పేరు ఏంటి? హ్యాచింగ్ లైన్స్ అనమాట. అడుగుతూ ఉంటాడు హ్యాచింగ్ లైన్స్. దీస్ ఆర్ యూనిఫామ్లీ స్పేస్డ్ థిన్ లైన్స్ 1 to 2 mm అనమాట. అంటే రెండు సెక్షన్ లైన్స్ ఎప్పుడైతే గీస్తామో వాటి మధ్య 1 లేదా 2 mm గ్యాప్ ఉండాలన్నమాట. 2 mm గ్యాప్ ఉండాలి. 1 లేదా 2 mm గ్యాప్ ఉండి నెక్స్ట్ ఆ లైన్ ఎంత యాంగిల్తో గీయాలంట?
45 డిగ్రీలతో గీయాలంట. టు ద మెయిన్ అవుట్లైన్ ఆఫ్ ది సెక్షన్ 45 డిగ్రీలతో గీయాలి. 1 లేదా 2 mm గ్యాప్ ఉండాలి. అలా ఉంటేనే ఆ లైన్ ఏమని పిలవాలి, మనం సెక్షన్ లైన్ అని పిలవాలి. ఒక ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ చూద్దాం. చూడండి, జూమ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక డీకోణం అనుకుందాం. ఇదేమో 90 డిగ్రీలు, ఇక్కడేమో 45 డిగ్రీలు, అంతే కదా. ఇప్పుడు ఈ 45 డిగ్రీలతో ఒక లైన్ గీశాను. ఈ లైన్ ఏమని పిలవాలి, సెక్షన్ లైన్ అని పిలవాలి. అర్థమైందా? 45 డిగ్రీల యాంగిల్తో ఏ లైన్ గీసినా సెక్షన్ లైన్ అనాలి. ఇప్పుడు 45 డిగ్రీలతో ఇంకో లైన్ గీస్తా, అది సెక్షన్ లైనే. ఇంకో 45 డిగ్రీలతో ఇంకో లైన్ గీస్తా, అది సెక్షన్ లైనే. అయితే ఈ సెక్షన్ లైన్ మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, 1 mm లేదా 2 mm ఉండాలి. 1 mm లేదా 2 mm ఉండాలి. సో 1 లేదా 2 mm గ్యాప్తో 45 డిగ్రీలతోనే గీసి ఉండాలి. అంత యాంగిల్తో లేకపోతే వాటిని సెక్షన్ లైన్ అని పిలవరనమాట. ఓకేనా? సెక్షన్ లైన్ అంటే అర్థమైందా? మీకు బొమ్మ గీసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇవి థిన్ కంటిన్యూస్ లైన్స్ సెక్షన్స్ను చూపించడానికి ఉపయోగపడుతూ ఉండిద్ది. ఇదిగోండి, ఈ సెక్షన్, ఈ సెక్షన్, ఈ సెక్షన్, ఈ సెక్షన్. ఓకేనా? స్టార్టింగ్ విన్నారు కాబట్టి చాలా కష్టంగా ఉండిద్ది. ఇక్కడే చాలా మంది వదిలేద్దాం అనుకుంటూ ఉంటారు, మన వల్ల కాదులే అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్న వాళ్ళని దాటి నువ్వు నేర్చుకుంటేనే నీకు ఉద్యోగం వచ్చింది. అందరు ఎవరైనా పెడతారు, కష్టమైంది నేర్చుకొని 2 బిట్లు పెడితేనే నీ ర్యాంక్ పైకి వెళ్ళిద్ది. ఆల్రెడీ నువ్వు ప్రీమ్స్ క్వాలిఫై అయిపోయావు, ఆ విషయం గుర్తుపెట్టుకొని చదువుకో. ఓకేనా? పైన చదివే వాళ్ళు ఉంటారు, అది ఓపెన్ చేసి వాళ్ళగాక ఆపేస్తూ ఉంటారు. అందుకే చాలా మంది వీడియోని చూడట్లేదు. ఓకేనా? అది వాళ్ళకే నష్టం. కాబట్టి నువ్వు మాత్రం మిస్ అవ్వద్దు. నువ్వే వింటున్నావు కాబట్టి నువ్వే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇదిగోండి, లీడర్ లైన్ లేదా పాయింటర్ లైన్స్ అంటారు. లీడర్ లైన్ లేదా పాయింటర్ లైన్స్. ఇదిగోండి బొమ్మలో చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి లీడర్ లైన్. చూసారు ఎలా ఉందో లీడర్ లైన్? ఇదన్నమాట లీడర్ లైన్. దీన్ని లీడర్ లైన్ లేదా పాయింటర్ లైన్ అంటారు. ఏమంటారు? పాయింటర్ లైన్ అనమాట. దీని సంగతి చూద్దాం. ఇది కూడా కంటిన్యూస్ థిన్ లైన్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కంటిన్యూస్ థిన్ లైన్ డ్రాన్ టు కనెక్ట్ ఏ నోట్ విత్ ది స్పెసిఫిక్ ఫీచర్ ఇన్ ద డ్రాయింగ్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఒక విషయాన్ని చూపించడానికి బయట వైపుకి గీస్తాం అనమాట. కాబట్టి ఒక చిన్న పాయింట్ని, ఇదిగోండి పాయింటర్ లైన్ అంటే పేర్లోనే ఉందిగా, లీడర్ పాయింటర్ అంటే ఏం చేస్తాడు లీడరు, జనాన్ని ఎటువైపు వెళ్ళాలో నడిపిస్తూ ఉంటాడు. అలాగా ఇది కూడా ఒక డైరెక్షన్ చూపించిద్ది అనమాట. ఒక నోట్ పాయింట్ని చూపిస్తూ ఉండిద్ది. ఒక పాయింట్ని ఎప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉండిద్ది అనమాట. అందుకే లీడర్ లైన్ లేదా పాయింటర్ లైన్ అంటారు. ఇది కూడా కంటిన్యూస్ థిన్గా ఉండిద్ది. స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ డ్రాయింగ్లో బాగా వాడుతూ ఉంటారు. లీడర్ లైన్స్ ఆర్ జనరల్లీ డాన్ అట్ అన్ యాంగిల్స్ నాట్ లెస్ దాన్ 30 degrees అనమాట. ఎప్పుడైనా లీడర్ లైన్ గీసామనుకోండి, 30 degrees కన్నా తక్కువ గీయకూడదు. లెస్ దాన్ 30 degreesతో గీస్తే అది లీడర్ లైన్ కానే కాదు. లీడర్ లైన్ ఎప్పుడు కూడా 30 degreesతో గీయాలి, 45 degreesతో గీయాలి, 60 degreesతో గీయాలి. ఈ 3 యాంగిల్స్తో దాంతో గీయచ్చు, కానీ 30 degrees కన్నా తక్కువ గీయకూడదు. ఇదిగోండి ఇలా గీశాడు, ఇది 30 అయి ఉండొచ్చు, ఇలా గీశాడు 45 ఉండొచ్చు, ఇలా గీశాడు 60 అయి ఉండొచ్చు, కానీ 30 కన్నా తక్కువ యాంగిల్తో గీయకూడదు. అలా గీస్తే అది ఏ లైన్ కాదు, లీడర్ లైన్ కాదనమాట. రండి, ఇదిగోండి ద లీడర్ లైన్స్ ఆర్ జనరల్లీ డ్రాన్ ఎట్ అన్ యాంగిల్స్ నాట్ లెస్ దాన్ 30 degrees, యూజువల్లీ 30, 45, 60 ఈ మూడితో ఎంతైనా గీసుకో, 30 తగ్గకూడదు. ఓకేనా? గమనించండి, సెక్షన్ లైన్ ఏమో 45 degreesతో మాత్రమే గీయాలి. లీడర్ లైన్ ఏమో 30, 45, 60 ఈ 3 యాంగిల్స్తో దేంతో అయినా గీయచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా థిన్ లైన్సే. ఇదిగోండి తిన్ను 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 ఒక్క థిక్ లైన్ మాట్లాడుకున్నాం, దాని పేరే అవుటర్ లైన్ లేదా ఆబ్జెక్ట్ లైన్ లేదా ప్రిన్సిపల్ లైన్. ఓకేనా? కమింగ్ టు షార్ట్ బ్రేక్ లైన్స్. షార్ట్ బ్రేక్ లైన్స్ ఇవి కూడా కంటిన్యూస్ థిన్ అండ్ వేవీ ఫ్రీ అనమాట. హ్యాండ్ లైన్స్ డ్రాన్ టు ద షో ద బ్రేక్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ షార్ట్ లెంత్. ఓకేనా? ఆల్సో షో ఇర్రెగ్యులర్ బౌండరీస్. ఒక ఆబ్జెక్ట్కి ఇర్రెగ్యులర్ బౌండరీస్ ఉన్నప్పుడు, కట్ అయిపోయినట్టు కనపడుతూ ఉన్నప్పుడు షో ద బ్రేక్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ని కట్ చేసాం, ఒక కవర్ని కట్ చేసాం అనుకోండి,
ఆ పిక్చర్ గీయాలనుకోండి వాటిని షార్ట్ బ్రేక్ లైన్స్తో సూచిస్తారనమాట. బొమ్మలో చూద్దాం, ఇదిగోండి వీటిని షార్ట్ బ్రేక్ లైన్స్ అంటారు. కనపడుతున్నాయా? ఇదిగోండి షార్ట్ బ్రేక్ లైన్స్, ఇదిగోండి వీటిని షార్ట్ బ్రేక్ లైన్స్ అంటారు. చూసారా? ఇగో ఇలా గీయటం అనమాట. ఇలా ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా గీయటం. ఇది చించితే చినిగిపోయినట్టు కనపడుతుంది చూసారా? అలా గీయటం ఇలా వేవీ నేచర్లో ఉండిద్ది అనమాట. వేవీ ఫ్రీ, మనం ఫ్రీ హ్యాండ్తో కూడా బాగా డ్రా చేయొచ్చు. సింపుల్ ఇలా గీట్ చేయడమే కదా. సో ఫ్రీ హ్యాండ్తో ఈజీగా డ్రా చేయగలిగిన వేవీ నేచర్ కలిగిన లైన్స్ ఏంటి అంటే షార్ట్ బ్రేక్ లైన్స్ అనమాట. ఇదిగోండి కంటిన్యూస్ థిన్ అండ్ వేవీ ఫ్రీ హ్యాండ్ లైన్స్ డ్రాన్ టు షో ద బ్రేక్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ షార్ట్ లెంత్ అనమాట. ఆల్సో టు షో ఇర్రెగ్యులర్ బౌండరీస్. ఇర్రెగ్యులర్ బౌండరీస్ చూపించడానికి కూడా వీటిని మనం వాడుతూ ఉంటాం. ఓకేనా? సో ఇక్కడతో ఈరోజు క్లాస్ కంప్లీట్ చేస్తున్నాను. మరికొన్ని లైన్స్ ఉన్నాయి, ఆ మరికొన్ని లైన్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరికి షేర్ చేయట్లేదు, త్వరగా షేర్ చేయండి. ఈ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ వీడియోస్ మీరు ఇలాగే చూస్తూ ఉంటే నేను ఇంకా చాలా ఫ్రీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నా కష్టానికి తగ్గ ఫలితం రావాలి కాబట్టి ఆ ఎఫెక్ట్ని గుర్తుపెట్టుకొని అందరికీ షేర్ చేయండి. వీడియోలు ఊరికనే రావు. ఓకేనా? సో కష్టపడాలి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. ఈ లైన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేసినా మీరు రాసుకోలేరు, కష్టం. కావాలంటే వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు క్లియర్గా అర్థమైంది. ఒకసారి రాసుకుంటే మన స్కిమాటా మీద గట్టిగా పడిపోయిద్ది, మనకి ఎక్కువ కాలం గుర్తుండిద్ది. ఓకేనా? సో మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.